యుద్ధం వేళ భారత్కు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది రూపాయి విలువ. డాలర్తో పోల్చితే 94 రూపాయల 30 పైసలకు పడిపోయింది. అత్యంత కనిష్టానికి ఇదే ఇప్పటి వరకు చరిత్రలో. విదేశీ పెట్టుబడుల విక్రయాలతో మొత్తం ఢమాలంది రూపాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రూపాయి వరుసగా బలహీనపడుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. 90 రూపాయలు రీచ్ అయినప్పుడే అమ్మో అనుకున్నాం. ఆ తర్వాత 91, 92, ఇప్పుడు 93.5కి వెళ్ళింది. అతి త్వరలో 94.5కి 95కి వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ నిపుణులు అంటున్నారు. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపాయిపై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగినట్లు కనపడుతోంది. గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ రోజురోజుకి మరింత బలపడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే నెలకి 95.5కి డాలర్ వాల్యూ చేరిన రూపాయిలో డాలర్ మారకం విలువ 95.30కి చేరే అవకాశం ఉందని, అంటే 95 రూపాయలు 30 పైసలకు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది సామాన్యుడి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. దిగుమతి చేసుకునే వస్తువులు ముఖ్యంగా రేట్లు తీవ్రంగా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ మీద ధరల యొక్క భారం మరింత పెరిగే అవకాశం ఉంది. దాని నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసరాలపైన ఎఫెక్ట్ పడతాయి. ఇక తల్లకిందులు కాబోతుంది సామాన్యుడి కుటుంబ నెలవారీ బడ్జెట్ అంటూ ఇప్పటికే కొన్ని విశ్లేషణలు మనం వింటున్నాం. హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఖర్చులు కూడా పెరుగుతాయట. విదేశీ ప్రయాణం చేసే వారి జేబులు అత్యంత గుల్లవబోతున్నాయి. రూపాయి పతనంతో సామాన్యుడికి బంగారం కూడా దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఇక ఐటీ, టెక్స్టైల్, ఫార్మా ఎగుమతిదారులకు కొంతవరకు ఇది ఉపయోగపడే అవకాశమే. డాలర్ల రూపంలో వచ్చే డబ్బుతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది వాళ్ళకి. రూపాయి పతనంతో ఎన్ఆర్ఐలకు ఇది కొంతవరకు మంచి పరిణామంగానే చెప్తున్నారు. ఎందుకంటే ఒక డాలర్కి ఎన్ని ఎక్కువ రూపాయలు వస్తే వాళ్ళకి అంత లాభం కదా. ఇండియాలో ఎక్కువ నగదు ఇప్పుడు ఎన్ఆర్ఐలు సంపాదించుకునే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా అతి త్వరలో 100 రూపాయలకు చేరే అవకాశం ఉంది నియర్ ఫ్యూచర్లో అని కూడా చెప్తున్నారు. అంటే మేబీ కొన్ని నెలల్లో కాకపోవచ్చు, బట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 years ఇట్స్ గోయింగ్ టు రైట్. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రూపాయి ఇంత దారుణంగా పడిపోతుంది అనేది చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు మనతో, ప్రముఖ బిజినెస్ అనలిస్ట్. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు 93 రూపాయల 30 పైసలకు పడిపోయింది డాలర్తో పోల్చితే రూపాయి వాల్యూ అంటున్నారు. అండ్ ఆ త్వరలో 94కి దాటే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో ఎందుకని ఇంత ర్యాపిడ్ చేంజ్, ఎందుకని? ఇవాళ 94 దాటిందండి. నియర్లీ 95 వరకు వచ్చింది. 94, 70, 94, 60, 94, 80 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. 94 దాటింది ఆల్రెడీ. ఐఎమ్ సారీ, 94, 30 అంటున్నారు కదా. 94, 70 ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, 77 ఎగ్జాక్ట్లీ. ఇంత ర్యాపిడ్ చేంజ్ ఏంటి, ఇంత దారుణమైన డౌన్ ఫాల్ ఏంటి, కంటిన్యూస్ ఫాల్ కనిపిస్తుంది? ప్రధానమైన కారణం మనకి డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ రూపాయి పడ్డమే కాదు, గోల్డ్ కూడా పడుతుంది. గోల్డ్ పడ్డం అనేది సాధారణంగా జరగదు. డాలర్ డిమాండ్ బాగా వస్తుంది. డాలర్ అసెట్స్ లోకి వెళ్తున్నాయి, అంటే అమెరికన్ బాండ్స్ లోకి వెళ్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని. అక్కడ ఈల్డ్స్ వస్తున్నాయి, అంటే వాటి మీద వచ్చే రాబడి, బాండ్ల మీద వచ్చే రాబడి ఎక్కువగా ఉంటుంది. అది గ్యారంటీడ్ రాబడి అనమాట. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లలో వీటిల్లో ఒడిదుడుకులు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, రాబడి నష్టం రావచ్చు, లాభం రావచ్చు. కానీ అమెరికన్ బాండ్స్ లో గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది. అది పెరుగుతూ వస్తుంది. కంపారిటివ్ గా మనకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్తున్నాయి. రెండోది ఏంటంటే మన స్టాక్ మార్కెట్లలో కూడా ఫాల్ వస్తుంది. యుద్ధం కారణంగా అతి ముఖ్యమైనది డాలర్ తో మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటింది. మనం చూస్తే ప్రజెంట్ $111 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మనకు వారు మొదలు కాకముందు ఒక 1.5 month 2 months కిందట ఇది మనకు $60 అరౌండ్ ఉండేది. ఇప్పుడు $110 దగ్గర ట్రేడ్ అవుతుందంటే ఇది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం మోర్ దెన్ 80% ఆఫ్ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పైగా ఇంపోర్ట్ కాస్ట్ ఇవన్నీ ఈ మధ్య యుద్ధం వల్ల వాటి ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. యాక్టివల్ కాస్ట్ అక్కడ మనకు లోడ్ అయ్యే కాస్ట్ తో పాటు మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా కంపారిటివ్ గా యుద్ధం మొదలైన తర్వాత పెరిగింది. సో ఈ అన్ని పరిస్థితులు మనకు బ్యాడ్ గా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ప్రతికూలంగా ఉన్నాయి, నెగిటివ్ పాయింట్లు గా ఉన్నాయి. మనకు
ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతోంది. ఇంపోర్ట్స్ పెరిగే కొద్దీ క్రూడ్ ఆయిల్ రేటు పెరిగే కొద్దీ మనకు రూపాయి మీద ప్రెజర్ పడుతూ వస్తుంది. ఇది మనం గతంలో చూసాం. యూపీఏ హయాంలో జరిగింది, ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతుంది, ఇది ఎన్డీఏ హయాంలో కూడా జరుగుతుంది. రూపాయి క్రూడ్ ఆయిల్ ధర పెరగడం అనేది మనకు చాలా మైనస్ పాయింట్. అలాగే వారు కారణంగా నాట్ ఓన్లీ క్రూడ్, ఇతరత్ర ఇంపోర్ట్స్ కూడా మనకు ఉన్నాయి. ఫర్టిలైజర్స్ లాంటి వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎయిర్లైన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రకరకాల కంపెనీల మీద అన్నిటి మీద సెక్టార్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కలిసి ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ లో ఉన్న డబ్బును తీసుకెళ్లి అమెరికన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అది దానివల్ల ప్రధానంగా మనకు రూపాయి మీద ఒత్తిడి పడుతుందండి. అంటే ఇప్పుడు ఈ రేట్లో చూస్తే ఈవెన్ మార్చి స్టార్టింగ్లోనే మార్చి 2nd ఆ టైంకి 91.56 ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 94.75 కనిపిస్తుంది ప్రజెంట్. సో అతి త్వరలో ఇక 100కి రీచ్ అవుతున్నాం. అంటే ఈ రేట్ ఆఫ్ డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 3 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా ఈ ఒక్క 1 మంత్లోనే. ఈ మంత్ గడిచే లోపే యుద్ధం ఎఫెక్ట్ అండి ఇదంతా. యుద్ధం ఏమవుతుందంటే యుద్ధం అనేది అంత పైగా మనకు అతి ముఖ్యమైనది. గల్ఫ్ కంట్రీస్ మనం చాలా దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. మనకు చాలా మందికి తెలియదు. మనలో గల్ఫ్ మనకు చాలా రకాలుగా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇతరత్ర రకరకాల రా మెటీరియల్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అక్కడి నుంచి మనకు వచ్చి రెమిటెన్సెస్ అంటే ఫారిన్ నుంచి వచ్చే మనీలో మనకి ఎన్ఆర్ఐ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ పంపించే డబ్బులో 38% మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లో యుద్ధం జరుగుతుంది ఇండియాకి. నిజం చెప్పాలంటే ఇండియా యుద్ధంలో లేకపోయినా ఆల్మోస్ట్ ఆ యుద్ధం ఎఫెక్ట్ ని చవి చూస్తుంది అనమాట. యుద్ధం జరుగుతున్నంత ఫీలింగ్ వస్తుంది మనకి. అంత స్ట్రెస్ పడుతుంది స్టాక్ మార్కెట్ల మీద, ఇతరత్ర అనేక పలు రకాల సెక్టార్ల మీద ఇంపాక్ట్ పడుతుంది. అన్ని కలిసి ఇది మనకు రూపాయికి బాగా నెగిటివ్ గా మారాయి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. యుద్ధం ముగిస్తే తప్ప మనకు ఆ రూపాయి స్టెబిలైజ్ కాదు, కొంచెం మళ్ళీ స్ట్రెంత్ అయ్యి 93కి వచ్చే అవకాశం ఉండదు. ఇట్లాగే యుద్ధం కంటిన్యూ అవుతూ దాని మీద అదేమంటారు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కనుక 110, 120, 130 అట్లా వెళ్ళింది అనుకోండి, ఇది ఇంకా పడే ఛాన్స్ ఉంటుంది. 95, 96 దాకా వెళ్ళడానికి కూడా ఛాన్స్. 100 అనేది మేబీ టైం పట్టొచ్చేమో. బట్ టూ మచ్స్ గా క్రూడ్ ఆయిల్ కనుక 200 వెళ్ళింది అనుకోండి, అది అలాంటప్పుడు చెప్పలేం. బట్ అంత దూరం పోకపోవచ్చు. కానీ ఏం జరుగుతుందో చెప్పలేం యుద్ధంలో. వాళ్ళు ఇప్పుడు కొన్ని వేల మంది సైనికులు, అమెరికన్ సైనికులు దించుతున్నారు గల్ఫ్ లో. అక్కడ దించుతున్నారు అంటే అర్థం ఏంటో వాళ్ళు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా అది ఏ పరిస్థితులకు దారితీస్తుందో చెప్పలేము. మనకు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అయితే బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంది మన కరెన్సీ. అంటే ఇప్పుడు ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏ దేశం అయితే యుద్ధాలు చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ వాల్యూ పడిపోతుంది, వాళ్ళకి నష్టాలు వస్తాయని, వాళ్ళ స్టాక్ మార్కెట్స్ అన్స్టేబుల్ ఉంటాయి కాబట్టి ఇంకా డౌన్ఫాల్ అవుతాయి, ఇలా జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా. బట్ హౌ కెన్ అమెరికన్ డాలర్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే ఈవెన్ దో దే ఆర్ ఇన్ ఫైట్ ఫర్ దిస్ లాంగ్? ఇప్పుడు మన ఇండియా లాంటి ఎమర్జింగ్ ఒక లేమెన్ పర్సెప్షన్ లో మాట్లాడుకుంటే ఈ డిఫరెన్స్ ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు అమెరికా ఏంటంటే సేఫెస్ట్ కంట్రీ కంపారిటివ్ గా మనకి ఇన్వెస్ట్మెంట్. అక్కడ బాండ్స్ లో, అమెరికన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు గ్యారంటీగా మనకి ఏమీ కాదు అనే ఒక ధీమా ఇన్వెస్టర్లో ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి అక్కడ. మనకి మిగతా ఎమర్జింగ్ కంట్రీస్ లో, ఏషియన్ కంట్రీస్ లో, ఈవెన్ చైనాలో మనకి అంత ఇక్కడ చైనాను పక్కన పెడితే మిగిలిన కంట్రీస్ లో ఇవన్నీ ఎమర్జింగ్, ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. మొత్తం ఏషియాలో దాదాపు అన్ని కంట్రీలు కూడా మనకు ఇండియా నుంచి, పాకిస్తాన్ నుండి కిందకి ఇటు ఫిలిప్పీన్స్ దాకా మొత్తం కంట్రీస్ అన్ని ఈ మిడిల్ ఈస్ట్ లేకుంటే ఇంకో చోట నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఈ ఆయిల్ ఇంపోర్ట్ అనేది కరెన్సీల మీద బాగా ప్రెషర్ పెడుతుంది. మన కరెన్సీ కాదు, మిగతా కరెన్సీల మీద కూడా ఒత్తిడి ఎక్కువ ఉంది. మనది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి దాని మీద. అమెరికా ఎందుకంటే సేఫ్ ఎక్కడ పెట్టారు, బంగారం సేఫ్ కాదు యాజ్ ఆఫ్ నౌ, స్టాక్ మార్కెట్ లో సేఫ్ కాదు, డెట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్, వీటిల్లో కూడా మనకి కంపారేటివ్ గా రూపాయి పడిపోతుంది అనుకోండి, బాండ్స్ లో వచ్చే రిటర్న్స్ చూస్తే వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 91 రూపాయల దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు 95కి వస్తుంది. ఇది అంటే వాళ్ళకి ఏంటి, నెట్ రిటర్న్ తగ్గిపోతుంది. కన్వర్ట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ డాలర్స్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి డాలర్ రిటర్న్ తగ్గిపోతుంది. సో ఇన్ని రకాల కారణాల చేత అమెరికాలో సేఫ్ గా చూస్తున్నారు. డాలర్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రజెంట్ భావిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాయి. మనకు వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే అక్కడికి వెళ్తున్నాయి. అది ఇంపాక్ట్. గోల్డ్ రేట్ ఇంకా పడే అవకాశం ఉందంటారా చంద్రశేఖర్ గారు?
గోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ క్రూడ్ ఆయిల్ యుద్ధం జరుగుతాయి మనకు గనక ఇట్లాంటి పరిస్థితులు కంటిన్యూ అవుతూ వస్తే గోల్డ్ ఎందుకంటే భారీగా పెరిగింది. ఎంత పెరిగిందంటే మనకు $2,000 దగ్గర ఉండేది, 70,000 ఆ ప్రాంతంలో ఉండేది. 10 గ్రాముల ధర చూస్తే, ఔన్స్ ధర చూస్తే $2,000 ఆ ప్రాంతంలో ఉండేది ఒక 1.5 year 2 years కిందట. అలాంటి వేగంగా పెరుగుతూ వచ్చింది. దాంట్లో ఇన్వెస్టర్లు మంచి లాభాల్లో ఉన్నారు. ఎక్కడ అమ్ముకున్నా వాళ్ళకి లాభమే. అందుకే మనకు చాలా పడింది బంగారం. అసలు ఇంత బంగారం ఇంత పడుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో చెప్పాలంటే యుద్ధం మొదలు కాకముందు బంగారం పడిపోతుందనే ఆలోచనే లేదు. ఏదో కొంత కరెక్షన్ రావచ్చు అనుకున్నారు కానీ హ్యూజ్ ఫాల్ వచ్చింది. మనకు $5,600 నుంచి 4,400 పడింది. అదే మనం రూపాయల్లో చూస్తే మన గ్రాములు ఇండియన్ కరెన్సీలో చూస్తే 1,80,000 ఆ ప్రాంతం నుంచి 1,30,000 1,40,000 మధ్యలోకి వచ్చింది. బాగా తగ్గింది అనమాట. హైలో కొనుక్కున్న వాళ్ళకి చాలా నష్టాలు వచ్చాయి. ఇంకా పెరిగిపోతుందేమోనని ఉన్న బంగారాన్ని పెట్టి దాని మీద డబ్బులు తీసుకొచ్చి బంగారం కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బుతోనే కొనుక్కోవాలి. ఇప్పుడైనా అసెట్ ఏమో జరుగుతుందో తెలియదు. విపరీతంగా పెరిగినప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది అనేది సింపుల్ లాజిక్. దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన పని ఏం లేదండి. ఎన్ఆర్ఐలకి కాస్త గుడ్ న్యూస్ ఏమో కదా ఇది. ఇప్పుడు రూపాయి వాల్యూ పడిపోవడం అనేది. ఇప్పుడు మనకు డబ్బులు పంపించాలని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ నుంచి సపోజ్ ఇదివరకు $1 పంపిస్తే $91 వచ్చేది. ఇప్పుడు దాదాపు $95 వస్తుంది. సో అది బాగా అంటే పంపించే వాళ్ళకి మేలే. కానీ మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోవాలనుకోండి. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ₹1 కోటి ఇన్వెస్ట్ చేశారు, 94 దగ్గర బాగానే వస్తుంది. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకెళ్లాలంటే రూపాయి అది 120, 130, 140 ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి అది. అందుకనే మనకు రియల్ ఎస్టేట్ లో కొంచెం ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ లో ఆచితూచి జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి ఇది ప్రాఫిటబుల్ గా అనిపించట్లేదు. మన మార్కెట్స్ లో ఉన్న ప్యానిక్ ఇంకా అంటే ఈ వార్ అయ్యే వరకు తగ్గే పరిస్థితి లేదంటారా? వారు సర్దుమనకపోతే మనకు చాలా డ్యామేజ్ అవుతుందండి. చాలా నష్టం జరుగుతుంది మన ఆర్థిక వ్యవస్థ. మనం తొందరగా ముగిసిపోవాలని కోరుకోవాలి యుద్ధం. ఎందుకంటే మనం చాలా డిపెండ్ అయి ఉన్నాం మిడిల్ ఈస్ట్ మీద. ఆ గల్ఫ్ అనేది, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనకు మన ఆర్థిక వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. బట్ వేరియస్ కారణాల వల్ల దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. నిజానికి డైవర్సిఫై చేసుకోవాలి మన కంట్రీస్, మన ప్రభుత్వాలు. ఒకే చోట ఒకే దాని మీద ఇంత ఎక్కువ డిపెండ్ అయితే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ అయినా లేకంటే మనం రా మెటీరియల్ మనం ప్రొక్యూర్ చేసుకునే దాని మీద అయినా డైవర్సిఫై చేసుకోవాలి. ఒకే సోర్స్ నుండి కాకుండా ఒకే సోర్స్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు, ఒకే సోర్స్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోకూడదు. చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఫర్ ద అనాలిసిస్. మొత్తం మీద చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా మనం చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉండడం అనేది కూడా కొన్ని ఇంపోర్ట్స్ విషయంలో ఇంత తీవ్రమైనటువంటి నష్టాన్ని మనకు కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి ఇదే రేట్లో గనక రూపాయి మారకం విలువ పడిపోతే డాలర్తో అతి త్వరలో ఇక ₹100 రీచ్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేబీ నాట్ ఇన్ డేస్ ఆర్ మంత్స్, మేబీ ఇన్ నెక్స్ట్ 1 year or 1.5 year ఇలాంటి పరిస్థితులు కనుక కొనసాగితే. కాకపోతే ఇది కొంత ఎన్ఆర్ఐలకు ఇప్పటికిప్పుడు ఇటు రూపాయిలోకి మార్చుకునే వాళ్ళకి అది కొంత గుడ్ న్యూస్ అయినప్పటికీ లాంగ్ టర్మ్లో మళ్ళీ అది ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ రేట్లు కూడా ఇప్పుడు ఇంకొంచెం చేంజ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే మన మార్కెట్స్ మాత్రం యుద్ధం అయిపోతే తప్ప కోలుకునే పరిస్థితి లేదు అనే అభిప్రాయాలని మనం చూస్తున్నాం. సో మీకేమనిపిస్తుంది? డూ యూ థింక్ అతి త్వరలో ₹100 రీచ్ అవ్వబోతుంది అంటారా? డాలర్ వాల్యూ రూపాయల్లో ఛాన్స్ ఉందా? ఒకవేళ నిజంగా రీచ్ అయితే మన పరిస్థితి ఏంటి? అండ్ అట్ ది సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఒకవేళ 150 కనుక క్రూడ్ ఆయిల్ రీచ్ అయిందంటే, $150 కనుక రీచ్ అయింది అంటే ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే చాలామంది విద్యావేత్తలు, మేధావులు చెప్తున్నారు. సో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏది జరిగే అవకాశం ఉంది, ఎటువైపు ఇవి దారితీసే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇంతకు ముందు ఎక్కడా చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28th 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ సిల్వర్.